సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ఇవ్వాల్సిన డబ్బులు నీట్ గా ఇస్తుంది. ఆలోచించి విడుదల చేసిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆయన నిర్విరామంగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలు అరేంజ్ చేసుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పాలి. గత ప్రభుత్వాలు చూసినట్లయితే చివరి సమయాల్లో ఒప్పుకున్న ఈ సంక్షేమ పథకాల తాలూకు డబ్బులు ఏవి ఇయలేకపోయినాయి. ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చినాయని ఏ విధమైన కార్పొరేషన్లకు రుణాలు కానీ స్వయం ఉపాధికి కానీ ఏమీ లేకుండా కేవలం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోవడమే తప్పిస్తే అభివృద్ధి లేదు, ఏదైనా రెవెన్యూ కూడా లేకుండా పోయింది. నోటితోల మాటలు లేవు, అహంకారపు అధికార దుర్వినియోగం లేదు, సహజ వనరులు దోపిడీలు లేదు, భూదందాలు లేదు, స్కాములు లేవు, చల్లగా పోతుంది. రోజుకొక వర్గానికి న్యాయం చేయడమే కూటమి లక్ష్యంగా ముందుకు సాగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారైతే పర్టికులర్ గా బడుగు బలహీన వర్గాలకి అందాల్సిన సంక్షేమ పథకాలని, మంచినీటి వసతి, అదే రోడ్ల సౌకర్యాలని అందజేస్తూ ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ కుంకి ఏనుగులు తీసుకురావడం అయితే వాటిని ఫ్రెండ్లీ నేచర్ ఏనుగులకు అలవాటు చేయడం, ఇట్లాంటి సాంకేతిక పరమైన అవగాహన గతంలో జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ నాయకులకు కానీ ఉందని మేము అనుకోం. కేవలం మంత్రులయం, ఎమ్మెల్యేలయం దోచుకు తినడం తప్పిస్తే ఇంకా ఏమీ లేదు. ఖచ్చితంగా కూడా కేవలం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులే కాదు ప్రజలందరూ కూడా ఈరోజు వేడుక చేసుకుంటున్నారు.